హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెల్జియం ముచ్చట్లు. ఈ వీడియోలో బెల్జియంలో సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, అలాగే సూపర్ మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్తాను. నేను ఇప్పుడు కోల్డ్ స్టోర్ దగ్గర ఉన్నాను. ఈ కోల్డ్ స్టోర్లో మిగిలిన గ్రాసరీ స్టోర్స్ కన్నా ప్రైజెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. బెల్జియంలో మెయిన్గా వచ్చేసి ఒక 4-5 గ్రాసరీ స్టోర్స్ ఫేమస్. ఇందులో ఒక్కొక్క స్టోరు ఒక్కొక్క ఐటెంకి ఫేమస్. అవి ఏంటనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి. అలాగే రైట్ సైడ్ యూస్ చేసిన బీర్ బాటిల్స్, అలాగే వాటర్ ఫిల్టర్ కాయిల్, బల్బ్స్, ఇంకా బ్యాటరీస్ ఉంటాయి కదా, రీసైక్లింగ్కి అక్కడ ఇవ్వచ్చు. ఇదంతా లిక్కర్ సెక్షన్. ఇక్కడ సపరేట్గా వైన్స్ అలాంటి షాప్స్ ఏమి ఉండవు. ఏవి కొనాలన్నా సూపర్ మార్కెట్లోనే ఉంటాయి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ వాళ్ళు మద్యం ప్రియులు అని. ఇక్కడ బీర్లో 2000 పైన వెరైటీస్ ఉంటాయని కూడా చెప్పాను. ఎదురుగా కనిపిస్తుందంతా మీట్ సెక్షన్. బీఫ్, పోర్క్, ఇంకా ల్యాంబ్, చికెన్ అంతా ఈ సెక్షన్లో ఉంటాయి. ఇది ఫ్రోజన్ది కాదు, ఫ్రోజన్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ హోల్ చికెన్ ప్రైస్ వచ్చేసి 2.39 యూరో, అంటే కేజీకి ఒక 200 దాకా పడుతుంది. చికెన్ని సపరేట్గా పార్ట్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ప్రైస్ అన్నట్టు ఉంటుంది. అంటే బ్రెస్ట్ పీస్ తీసుకుంటే ఒక ప్రైజు, లెగ్ పీస్లు ఒక ప్రైజు అన్నట్టు ఇలా ఉంటాయి. ఇది కూడా లిక్కర్ సెక్షనే. దానికి ఆపోజిట్ ర్యాక్లోనే కాఫీ పౌడర్, పిల్లలకి పాలల్లో మిక్స్ చేసుకునే చాకో మిక్స్, ఇంకా గ్రీన్ టీ, ఇంకా కోకో పౌడర్, అవన్నీ ఈ ర్యాక్లో ఉంటాయి. ఇంతకుముందు నాకు కాఫీ అలవాట్లేదు. ఇక్కడికి వచ్చాక ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను కాఫీ ఇచ్చింది. ఆ టేస్ట్ నాకు నచ్చింది. ఏ బ్రాండ్ కాఫీ అని అడిగాను. తను కోల్డ్ రూట్ బేసిక్ బ్రాండ్దే అని చెప్పింది. తర్వాత నేను కూడా తెచ్చుకొని రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు తాగుతున్నాను. నాకు కాఫీ పౌడర్స్ గురించి అంతగా తెలియదు. ఈ ర్యాక్స్లో చాలా రకాల కాఫీ పౌడర్స్ ఉన్నాయి. మైల్డ్ ఫ్లేవర్ అని, స్ట్రాంగ్ ఫ్లేవర్ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ర్యాక్లో పిల్లలకి పాలల్లో మిక్స్ చేసుకునే చాకో మిక్స్ ఉంటుంది. ఇది నెస్లే వల్ల నెస్క్విక్ చాకో మిక్స్. అది టేస్ట్ కూడా బాగుంటుంది. దీని ప్రైస్ 4.34 యూరో, అంటే కేజీకి 400 దాకా పడుతుంది. ఇది వచ్చేసి కోకో పౌడర్. మనం కేక్స్కి యూజ్ చేస్తుంటాము. ఈ కోకో పౌడర్ 250 గ్రామ్స్కి వచ్చేసి 6 యూరో 19 సెంట్స్, అంటే 550 చేంజ్ పడుతుంది. నేను చాక్లెట్ కేక్ చేయడానికి ఈ కోకో పౌడర్ యూజ్ చేయను. నేను ఏం యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఈ ర్యాక్లో కోకో పౌడర్ ఇంకా చాక్లెట్ మిక్స్ చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన ర్యాక్ మొత్తం కాఫీ పౌడర్స్, కాఫీ బీన్స్ అవి ఉంటాయి కదా, అవే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ సూపర్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మెయిన్గా కనిపించే సూపర్ మార్కెట్స్ వచ్చేసి కోల్డ్ రూట్, డెల్హీస్, ఇంకా క్యారిఫోర్, లిడిల్, ఆల్డీ, కోరా. ఇక్కడ ఒక్కొక్క సూపర్ మార్కెట్లో ఒక్కొక్కటి ఫేమస్. అంటే కోల్డ్ రూట్లో ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. అలాగే ఆల్డీలో మిల్క్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. క్యారిఫోర్లో ఆఫర్స్ బాగుంటాయి. అలాగే కోరా బ్రెడ్ అండ్ సీ ఫుడ్కి ఫేమస్. ఇక్కడ ఫిష్ అండ్ ప్రాన్స్ ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం దోశ కోసం యూజ్ చేసే దొడ్డు బియ్యం ఉంటాయి కదా, ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. లిడిల్ని నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు డెలీస్లో షాపింగ్ చేయడం అంటే ఇష్టం. సమ్ టైమ్స్ ఆఫర్స్ కూడా బాగుంటాయి డెలీస్లో. ఇక్కడ సూపర్ మార్కెట్స్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేసింది, నాకు తెలిసింది చెప్పాను. ఈ ర్యాక్స్లో వెఫిల్స్, చాక్లెట్స్, ఇంకా బ్రౌనీస్ అవన్నీ పెట్టారు. బెల్జియం అంటేనే చాక్లెట్స్కి, వెఫిల్స్కి ఫేమస్. నాకు చాక్లెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మా పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అలా వాళ్ళు తింటారన్నట్టు చాక్లెట్స్ తీసుకొచ్చి పెట్టాము. ఎందుకో తెలియదు, వాళ్ళు చాక్లెట్స్ తినడం తగ్గించారు. మేబీ ఇన్ని చాక్లెట్స్ ఒకటేసారి చూసరికి వాళ్ళకి తినబుద్ధి కావట్లేదేమో. నేను కేక్ చేయడానికి డార్క్ చాక్లెట్ని యూజ్ చేస్తాను. డార్క్ చాక్లెట్ని కరిగించి దాంతో కేక్ చేస్తాను. దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ చాక్లెట్, ఇంకొకటి నార్మల్ చాక్లెట్. ప్యూర్ చాక్లెట్తో కేక్ చేస్తాను. నార్మల్ చాక్లెట్ని డెకరేషన్గా యూజ్ చేస్తాను. దీని ప్రైస్ 200 గ్రామ్స్కి వచ్చేసి 89 సెంట్స్, అంటే ఒక 80 రూపీస్ దాకా పడుతుంది. ఈ ర్యాక్లో నార్మల్ చాక్లెట్స్ అండ్ జెల్లీవి ఉంటాయి కదా, అవి, ఇంకా బబుల్ గమ్స్ అవన్నీ ఉన్నాయి. ఎదురుగా ఉన్న ర్యాక్లో సగం ర్యాక్ బాటిల్స్ ఉన్నాయి. మిగిలిన సగం ర్యాక్ కిచెన్ ఐటమ్స్, అంటే బౌల్స్, ప్యాన్స్, గరిటెలు, స్పూన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాక్లెట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మనకు ఏ చాక్లెట్ ఎంత క్వాంటిటీ కావాలనేది మనం వేయింగ్ చేసుకొని తీసుకోవచ్చు మనము. ఈ సెక్షన్లో ఇటు ర్యాకు అటు ర్యాకు మొత్తం బిస్కెట్స్, కుకీస్ అవి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. మా చిన్నబ్బాయిని నాతో పాటు షాపింగ్కి తీసుకొస్తే ఈ సెక్షన్, దీని పక్కనే చిప్స్ సెక్షన్ ఉంది. ఇందులో నుండి కదలడు. ఇది తీసుకో అమ్మ అంటాడు, అది తీసుకో అమ్మ అంటాడు. తీరా తీసుకున్నాక ఇంటికి వెళ్ళాక ఈ ఫ్లేవర్ బాగాలేదు, ఆ ఫ్లేవర్ బాగాలేదని వేస్ట్ చేస్తుంటాడు. అందుకే వాడిని షాపింగ్కి తీసుకురావడం మానేశాను.
వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా ఆడుకుంటున్నప్పుడు నేను షాపింగ్కి వస్తున్నాను. చిప్స్లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏది తీసుకోవాలన్నా కానీ కొంచెం చూసి తీసుకోవాలి. ఎందుకంటే బీఫు, పోర్కు ఇలాంటి ఫ్లేవర్స్‌తోని కూడా చిప్స్ చేస్తుంటారు. ప్యాకెట్ మీద క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. ట్రాన్స్‌లేట్ చేసి చూసుకోవచ్చు. వెగన్, వెజ్ ఉంటే తీసుకోవాలి. ఇవి వచ్చేసి సాల్టెడ్ పీనట్స్. నేను పల్లీల చట్నీకి, పొడులకి ఈ పల్లీలనే వాడతాను. రోస్ట్ చేయాల్సిన పని లేదు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 250 గ్రామ్స్ పీనట్స్కి వచ్చేసి 59 సెంట్స్. ఇండియన్ స్టోర్లో కేజీ పల్లీలకు వచ్చేసి €6. పులిహోర, ఉప్మా ఇలాంటి వాటికి నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్న పల్లీలను వాడతాను. విటుక్ బిస్కెట్స్, దీనిలో పాప్రికా ఫ్లేవర్ బిస్కెట్స్ మా పిల్లలకి చాలా ఇష్టం. ఒకసారి పాప్రికా ఫ్లేవర్ కాకుండా బేకేన్ అని ఉంది, అంటే బేక్ చేశారేమో అని తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక ట్రాన్స్లేట్ చేసి చూస్తే దాంట్లో బీఫో పోకో కలిసి ఉంది. ఇంకా 3 ప్యాకెట్స్ బిస్కెట్స్ డస్ట్బిన్లో పడేసాం మేము. అప్పటి నుండి ఏది తీసుకున్నా కానీ ట్రాన్స్లేట్ చేసి చూసి తీసుకుంటున్నాము. ఈ సెక్షన్లో బియర్, కూల్ డ్రింక్ ఇంకా టాయిలెట్ పేపర్ ఉంటాయి. ఈ స్టోర్లో నాకు నచ్చనిది ఒకటే, ఇక్కడ వస్తువుల ఆర్గనైజేషన్. అదేదో లిక్కర్ సెక్షన్ పక్కనే బీర్ సెక్షన్ కూడా పెట్టేస్తే తీసుకునే వాళ్ళకు ఈజీగా కూడా ఉంటుంది. ఫుడ్ సెక్షన్లో టాయిలెట్ పేపర్ పెట్టడం కూడా నాకు ఆడ్గా అనిపించింది. ఇక్కడ కూల్ డ్రింక్ బ్రాండ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న బ్రాండ్సే. స్ప్రైట్, ఫ్యాంటా, ఇంకా కోక్, పెప్సీ ఇవన్నీ ఉంటాయి. ఈ సెక్షన్లో కూడా కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది వాటర్ని ఈ సూపర్ మార్కెట్స్లలో కొనుక్కొని తాగుతారు. వారానికి లేదా నెలకు సరిపడా వాటర్ ఒకటేసారి తీసుకెళ్తారు. వాటర్కి కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దానిలో నేను ప్రతి షాప్లో చూసేది స్పా. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి కోల్డ్ రూట్ బ్రాండ్ ఇది వాటర్. అది వాటర్ బాటిల్స్లో 1/2 లీటర్, 1 లీటర్, 2 లీటర్స్తో పాటు 5 లీటర్స్ క్యాన్స్ కూడా ఉంటాయి. కోక్ 1.5 లీటర్ బాటిల్ వచ్చేసి €2.20, అంటే ఒక 200 దాకా పడుతుంది. ఇది వచ్చేసి గార్డెన్ సాయిల్. నేను ఇక్కడ సాయిల్ కొనుక్కొని కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాను. 40 లీటర్స్ అంటే 20 కేజీస్ ఉంటుంది మట్టి. దానికి వచ్చేసి €1.9, అంటే ఒక 170 దాకా పడుతుంది. వేరే షాప్లో అయితే సాయిల్ చాలా కాస్ట్లీ. ఈ సెక్షన్లో ఫ్రూట్ జ్యూస్ అండ్ మిల్క్ ఉంటాయి. మిల్క్లో కూడా చాలా వెరైటీ మిల్క్ ఉంటుంది. వీట్ మిల్క్ అని, ఇంకా కోకోనట్ మిల్క్, సోయా మిల్క్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. మిల్క్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ మిల్క్ తీసుకున్నా కానీ టెట్రా ప్యాక్లోనే ప్యాక్ అయ్యి వస్తుంది. నార్మల్ మిల్క్, పాల ప్యాకెట్స్ ఇక్కడ దొరకవు. బెల్జియం అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఫేమస్, కానీ ఇక్కడ పాలు మాత్రం టెట్రా ప్యాక్లోనే ఉంటాయి. టెట్రా ప్యాక్ మిల్క్ అయినా కానీ మిల్క్ టేస్ట్లో చేంజ్ ఏముండదు, నార్మల్ మిల్క్ లానే ఉంటుంది. నేను డైలీ యూస్ మిల్క్కి కోల్డ్ రూట్ బ్రాండ్ మిల్క్నే తీసుకుంటాను. దాని ప్రైస్ వచ్చేసి 1 లీటర్కి 59 సెంట్స్, అంటే సేమ్ మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుందో అంతే ప్రైస్. ఫుల్ క్రీమ్ మిల్క్ వచ్చేసి 59 సెంట్స్. ఇదే బ్రాండ్లో సెమీ స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే దాని ప్రైస్ ఇంకా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి సోయా మిల్క్, కోకోనట్ మిల్క్, ఇంకా వీట్ మిల్క్ అని, హేజల్నట్ మిల్క్ అని, ఇంకా చాలా రకాల మిల్క్స్ ఉన్నాయి ఇక్కడ. చాక్లెట్ మిల్క్, క్యారమెల్ మిల్క్, ఇంకా వేరే ఫ్లేవర్డ్ మిల్క్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ సెక్షన్లో 1 ఇయర్ లోపు నుండి 1, 2, 3, 4 ఇయర్స్ వరకు కావాల్సిన బేబీ ఫుడ్ ఇక్కడ ఉంటుంది. దానికి ఆపోజిట్ సెక్షన్లోనే డైపర్స్, ఇంకా శానిటరీ పిల్లలకి సంబంధించినవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఈ సెక్షన్లో బేబీ సోప్స్, షాంపూస్, ఇంకా మాయిశ్చరైజర్స్ అవన్నీ ఉంటాయి. ఈ సెక్షన్లో షాంపూస్, షవర్ జెల్, ఇంకా హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా, అవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ సోప్స్ కన్నా షవర్ జెల్స్ ఎక్కువ వాడతారు. నేను బోనీ బ్రాండ్ హ్యాండ్ వాష్ తీసుకుంటున్నాను. బోనీ అనేది కోల్డ్ రూట్ బ్రాండ్ అన్నట్టు. ఈ హ్యాండ్ వాష్కి వచ్చేసి 89 సెంట్స్, అంటే ఒక 80 రూపీస్ కనుక పడింది. ఇవన్నీ వచ్చేసి హెయిర్ కలర్స్, ఇంకా పర్సనల్ కేర్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సెక్షన్ ఇది. ఇక్కడికి వచ్చాక ఎంత స్ట్రాంగ్ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ అవ్వాల్సిందే. ఏ షాంపూ పెట్టినా, ఏ కేర్ తీసుకున్నా కానీ హెయిర్ ఫాల్ ఆగదు. ఇక్కడికి వచ్చిన ప్రతి వారి ప్రాబ్లం ఒకటే, హెయిర్ ఫాల్.
ఇది వచ్చేసి టూత్ బ్రష్ అండ్ పేస్ట్ సెక్షన్. 3 బ్రషెస్కి వచ్చేసి 5.99 యూరో, అంటే ఒక బ్రష్కి వచ్చేసి 2 యూరో పడుతుంది, అంటే 180 దాకా పడుతుంది ఒక బ్రష్కి. ఇక్కడ బ్రష్ అండ్ పేస్ట్ చాలా కాస్ట్లీ. ఎవరైనా కొత్తగా ఇండియా నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే బ్రష్లు కొంచెం ఎక్కువ తెచ్చుకోవడం మర్చిపోకండి. పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ క్యారీ చేస్తే బెటర్. షాంపూ, సోప్స్ ఇలాంటివి క్యారీ చేయడం అవాయిడ్ చేయమని చెప్తాను నేను. ఇక్కడ సోప్స్ మరీ అంత ప్రైస్ ఏమి ఉండదు. డవ్ సోప్ కూడా దొరుకుతుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా జ్యూసే. ఇంతకుముందు సెక్షన్లో కూడా జ్యూస్ చూసాము, అక్కడ ఇక్కడ అక్కడ అన్నట్టు ఉంటుంది. జ్యూస్ ర్యాక్ పక్కనే లాండ్రీకి సంబంధించిన ర్యాక్ ఉంది. వాషింగ్ లిక్విడ్స్, వాషింగ్ పౌడర్స్, ఇంకా మనం కంఫర్ట్ అని వాడతాం కదా, అలాంటి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏరియల్ 30 వాషెస్ వచ్చేసి 10.54 యూరో ఉంది, అంటే ఒక 900 దాకా పడుతుంది. నేను ఈ వాషింగ్ లిక్విడ్స్ డెలేస్ లేదా క్యారిఫోర్లో తీసుకుంటాను. అక్కడ కొన్నిసార్లు బై 1 గెట్ 1 ఆఫర్ పెడతారు. కోల్డ్ రూట్లో ఈ విధంగా పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. ఇదంతా టాయిలెట్ క్లీనింగ్, ఫ్రెషనర్కి సంబంధించిన ర్యాక్. నాకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ మన దగ్గర కన్నా చీప్ అనిపిస్తాయి. టాయిలెట్ క్లీనింగ్కి సంబంధించినవి ఇక్కడ చీప్గా ఉంటాయి. టాయిలెట్ క్లీనర్ వచ్చేసి 1 లీటర్కి 79 సెంట్స్. ఇవి వచ్చేసి కిచెన్ టాప్ క్లీన్ చేస్తాం కదా, ఆ వైప్స్. దాని ప్రైస్ వచ్చేసి 2.45. దానిలో 5 వైప్స్ వస్తాయి. ఇవే వైప్స్ని నేను యాక్షన్లో తీసుకుంటాను. యాక్షన్లో 5 వైప్స్కి వచ్చేసి 1.5 యూరో అవుతుంది. బాత్రూమ్ క్లీనర్ అన్నాను కదా, ఇదే ఆ బాత్రూమ్ క్లీనర్ 79 సెంట్స్. అలాగే ఫ్లోర్ క్లీనర్ కూడా 2 లీటర్స్ దానికి 2 యూరో దాకా పడుతుంది. అంటే మంచి బ్రాండ్స్ తీసుకుంటే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ బ్రాండ్ తీసుకుంటే సరిపోతుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఇవి వచ్చేసి బౌల్స్ క్లీనింగ్ లిక్విడ్స్. డ్రెఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వాడుతుంటారు. ఇది వచ్చేసి బోనీ బ్రాండ్ బౌల్స్ క్లీనింగ్ లిక్విడ్. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ బనానాస్ వచ్చేసి కేజీ లెక్కన అమ్ముతారు, డజన్ లెక్కన కాదు. బనానాలో కూడా 3 వెరైటీస్ ఉంటాయి. బయో అంటే ఫెర్టిలైజర్ ఫ్రీ అన్నట్టు. ఇంకోటి మీడియం రేంజ్ బనానా, అది 1.49. ఇంకో రకం బనానా కూడా ఉంటుంది, అది 1 యూరోకి కేజీ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రెడ్ ర్యాక్. బ్రెడ్లో కూడా చాలా వెరైటీస్, ఇంకా డిఫరెంట్ షేప్లో కూడా బ్రెడ్ ఉంటుంది. బ్రెడ్లో నేను హ్యారీస్ బ్రెడ్ తీసుకుంటాను. ఆ బ్రెడ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా బర్గర్ బన్స్ తీసుకొని ఇంట్లోనే బర్గర్ చేస్తుంటాను నేను. ఇది కోల్డ్ రూట్ బ్రాండ్ బ్రెడ్. హ్యారీస్ది స్టాక్ లేదు, అందుకే నేను ఇది తీసుకుంటున్నా. ఎదురుగా ఉన్న ర్యాక్లో కూడా బ్రెడ్డే. మనకు కావాల్సిన బ్రెడ్ తీసుకొని అక్కడ కటింగ్ మిషన్ ఉంటుంది, అందులో కట్ చేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకోవాలి. ఈ ర్యాక్లో మొత్తం పొటాటో, గార్లిక్, ఇంకా ఆనియన్ ఉంటాయి. ఆనియన్ కేజీ ప్రైస్ వచ్చేసి 60 సెంట్స్, అంటే 50 రూపీస్ కనుక పడుతుంది. గార్లిక్ 250 గ్రామ్స్కి వచ్చేసి 1.35 యూరో, అంటే ఒక 120 దాకా పడుతుంది. పొటాటో 1 కేజీకి వచ్చేసి 1.29 యూరో, అది కూడా 120 దాకా పడుతుంది. ఈ స్వీట్ పొటాటో అది. ఇది పాలకూర 500 గ్రామ్స్కి వచ్చేసి 1.59 యూరో, అంటే ఒక 140 దాకా పడుతుంది. ఇది బ్రిటిష్ క్యాబేజీ. దాని పక్కనే లేటెస్ట్. బ్రిటిష్ క్యాబేజీలో పొరలు తక్కువగా ఉంటాయి. ఈ ఉల్లికాడలు వచ్చేసి ఒక కట్టకి 99 సెంట్స్. టమాటాలు కేజీకి వచ్చేసి 1 యూరో 19 సెంట్స్, అంటే కేజీకి 100 దాకా పడుతుంది. ఈ బీన్స్ వచ్చేసి 1 యూరో 49 సెంట్స్, అంటే ఒక 135 రూపీస్ దాకా పడుతుంది కేజీకి. క్యారెట్ కేజీకి వచ్చేసి 69 సెంట్స్, అంటే కేజీకి ఒక 60 రూపీస్ కనుక పడుతుంది. ఇక్కడ ఏ వెజిటేబుల్ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ 2-3 వెరైటీస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అన్నట్టు ఉంటుంది. ఈ స్ట్రాబెరీ బాక్స్ వెయిట్ వచ్చేసి ఒక 500 గ్రామ్స్ ఉంటుంది, దానికి ఒక 3 యూరోస్ కనుక పడుతుంది. యాపిల్స్లో కూడా 7-8 వెరైటీస్ ఉంటాయి, ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ప్రైస్ అన్నట్టు ఉంటుంది. ఈ బాక్స్లలో ప్యాకింగ్ చేసిన దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కింద కవర్లో ఉన్నాయి కదా, అది కవర్ వచ్చేసి 2 కేజెస్, దానికి 2.5 యూరోకి 2 కేజెస్ వస్తాయి యాపిల్స్ విడిగా కూడా ఉంటాయి, వాటిని మనమే వేయింగ్ చేసుకొని కౌంటర్కి తీసుకెళ్ళాలి. ఈ సెక్షన్లో లెమన్స్, ఆరెంజెస్ ఉంటాయి. కేజీ లెమన్స్ వచ్చేసి 4 యూరో. క్యాబేజ్ వచ్చేసి ఒకదానికి 89 సెంట్స్, అంటే 80 రూపీస్ కనుక పడుతుంది. అలాగే క్యాలీఫ్లవర్కి వచ్చేసి ఒక క్యాలీఫ్లవర్కి 1.49 యూరో, అంటే ఒక 140 దాకా పడుతుంది. ప్రైజెస్ నేను ఇండియన్ రూపీస్లో అంచనా వేసి చెప్తున్నాను. యూరో వాల్యూ వచ్చేసి 86.5 ఉన్నది, దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ వేసుకోవచ్చు. ఈ దానిమ్మకాయ వచ్చేసి 99 సెంట్స్. ఈ మ్యాంగో ఇక్కడ ఏ సీజన్లో అయినా దొరుకుతుంది. ఒక మ్యాంగోకి వచ్చేసి 1.49 యూరో. ఒక అవకాడోకి 99 సెంట్స్. అల్లం కేజీకి వచ్చేసి 5.39 యూరో, అంటే 500 దాకా పడుతుంది.
ఈ తొట్టులలో ఉన్న ప్లాంట్స్ మనం తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. ఇలాగే నేను ఇక్కడ పుదీనా తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నాను. ఒక్క ప్లాంట్‌కి వచ్చేసి 99 సెంట్స్. ఎదురుగా కనిపిస్తున్న ర్యాక్‌లో కూడా జ్యూసెసే అవి. ఈ ఎగ్ ట్రేలో 12 ఎగ్స్ ఉంటాయి. 12 ఎగ్స్‌కి వచ్చేసి 1.34 యూరో, ఒక 120 దాకా పడుతుంది. ఈ బటర్ వచ్చేసి 250 గ్రామ్స్‌కి 1.5 యూరో. బటర్‌లో అన్సాల్టెడ్ బటర్, సాల్టెడ్ బటర్ అని 2 వెరైటీస్ ఉంటుంది. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకొచ్చి దాంతో నెయ్యి చేస్తాను. కాకుంటే నేను ఆల్డీలో తీసుకొచ్చిన బటర్‌తో నెయ్యి చేస్తాను. ఇది వచ్చేసి రూమ్ క్రీమ్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్. ఈ ర్యాక్‌లలో ఉన్నవి కూడా అన్నీ ఫుల్ క్రీమ్ మిల్కే అవి. ఈ ర్యాక్‌లో మొత్తం డిఫరెంట్ టైప్స్ చీజెస్ ఉన్నాయి. దీంట్లో ఏ చీజ్ ఏంటనేదైతే నాకు తెలియదు. నేను మాత్రం మోజరెల్లా చీజ్ తీసుకుంటాను. దాని మీద వెజ్జీ అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది వీట్ ఫ్లోర్. ఇక్కడ వీట్ ఫ్లోర్ అని రాసుంటుంది కానీ ఇది అచ్చం మన మైదాలాగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 35 సెంట్స్. నేను చూపించింది అది వేరే దాని ప్రైస్ అది. ఈ ర్యాక్‌లో షుగర్ ఉంటుంది కానీ అయిపోయింది. షుగర్ కేజీకి వచ్చేసి 55 సెంట్స్. ఇప్పుడు చూపిస్తుంది సాల్ట్ కేజీకి వచ్చేసి 27 సెంట్స్. ఇది కార్న్ ఫ్లోర్ 400 గ్రామ్స్‌కి 55 సెంట్స్. ఇదంతా బేకింగ్ సెక్షన్. బేకింగ్‌కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ ర్యాక్‌లో దొరుకుతాయి. ఈ ర్యాక్‌లో పాస్తా, నూడిల్స్, ఇంకా స్పాగెట్టి, వర్మిసెల్లి వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక్కడ పాస్తా చాలా చీప్. 85 సెంట్స్, 90 సెంట్స్ కేజీ వస్తుంది. డిఫరెంట్ షేప్‌లలో కూడా ఉంటుంది. ఇది వర్మిసెల్లి 2 ప్యాకెట్స్ కలిపి 1 కేజీ. 2 ప్యాకెట్స్‌కి అయితే 1.18 యూరో అంటే 200 దాకా పడుతుంది కేజీకి. పాస్తాలో కూడా బయో అని ఉంటుంది. దానికి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కోల్డ్ రూట్ బ్రాండ్ స్పాగెట్టి. దీంతో నేను నూడిల్స్ చేస్తాను. చాలా బాగా వస్తుంది. ప్రైస్ కూడా హాఫ్ కేజీకి 49 సెంట్స్ అంటే ఒక 40 రూపీస్ దాకా పడుతుంది. ఈ ర్యాక్‌లో మొత్తం పిజ్జా సాసు, పిజ్జా మీద స్ప్రెడ్ చేసే సాస్ ఉంటుంది కదా అది. ఆ పక్క ర్యాక్‌లోనే కుకింగ్ ఆయిల్స్ ఉంటాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్స్ క్యాన్‌కి వచ్చేసి 2.38 యూరో. రీసెంట్‌గా ప్రైస్ పెరిగింది. 1 మంత్ బ్యాక్ అయితే 2 యూరోకి 2 లీటర్స్ ఆయిల్ వచ్చేది సన్‌ఫ్లవర్ ఆయిల్. మన దగ్గరతో పోలిస్తే ఆయిల్ ప్రైసెస్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇది పల్లి నూనె కానీ పల్లి నూనె ఫ్లేవర్ అస్సలు ఉండదు. నార్మల్ ఆయిల్ లాగానే ఉంటుంది అది. ఈ ర్యాక్‌లో అటు ఇటు ఫ్రీజర్‌లో ఫ్రోజెన్ ఉంటాయి. ఫ్రోజెన్ చికెను, ఇంకా ఫిష్, ప్రాన్స్ అలాంటివన్నీ ఉంటాయి. పైన ర్యాక్‌లో మయోనీస్, కెచప్, బాటిల్ పికిల్స్ ఇవి సలాడ్‌లోకి యూజ్ చేస్తారు కదా అవి ఉంటాయి. ఇది వెజ్ మయోనీస్ 500 గ్రామ్స్‌కి వచ్చేసి 75 సెంట్స్. బ్రాండ్‌ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంటుంది. హెన్స్ కెచప్‌కి వచ్చేసి 3 యూరో. ఈ ర్యాక్‌లో మొత్తం పిల్లలు పాలల్లో మిక్స్ చేసుకునే చాకోస్ అట్లాంటివి ఉంటాయి కదా అవి. దాని ఎదురుగా ర్యాక్‌లోనే కార్న్‌ఫ్లెక్స్, సీరియల్స్ అవి ఉంటాయి కదా అవి ఉంటాయి. కింద ఫ్రీజర్‌లో మొత్తం అదంతా ఫ్రోజన్ మీట్. నేను చెప్పాను కదా ఈ ఫ్రోజన్ మీట్ వేరే ఉంటుందని, అది ఇదే. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి పఫ్ షీట్. ఈ పఫ్ షీట్‌తోనే నేను ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఇలా చేస్తుంటాను. ఒక బాక్స్‌లో 5 షీట్స్ వస్తాయి. 5 షీట్స్‌తోని మనం 10 పఫ్స్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్‌లో మొత్తం ఐస్ క్రీమ్సే. మనం ఈ బ్రాండ్ మన దగ్గర కూడా చూస్తుంటాము. మ్యాగ్నమ్ ఫ్రమ్ బెల్జియం అని. నాకు బాగా గుర్తుంది. నేను బెల్జియం పేరు ఫస్ట్ విన్నది కూడా ఈ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ యాడ్‌లోనే. ఇదండి ఇక్కడ కోల్డ్ రూట్ స్టోరు. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. తర్వాత ఎప్పుడైనా డెల్హేస్ క్యారిఫోర్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు కూడా చూపిస్తాను. నేను ఆల్డీ స్టోర్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి దాన్ని కూడా అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్లీజ్ అది కూడా చూడండి. ఇది కోల్డ్ రూట్ ఓన్ బ్రాండ్ చాక్లెట్ స్ప్రెడ్. దీని ప్రైస్ వచ్చేసి 500 గ్రామ్స్‌కి 1.99 యూరో. ఈ నటెల్లా మన దగ్గర కూడా చూస్తుంటాము. దీని ప్రైస్ వచ్చేసి కేజీకి 5 యూరో. నా షాపింగ్ అయిపోయింది. బిల్లింగ్ కౌంటర్కి వెళ్తున్నాను. నెక్స్ట్ మీకు మా బాల్కనీ గార్డెన్ చూపిస్తాను. మా బాల్కనీలో ఏమేమి చెట్లు పెంచుకుంటున్నాను, ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇదే మా స్మాల్ బాల్కనీ గార్డెన్. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నా చెట్లతో టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇవి మా గార్డెన్లో ఉన్న టమాటోస్. నేను ఇంతకుముందే చాలా టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. నా గార్డెన్లో టమాటోస్తో పాటు చిల్లీ, క్యాప్సికమ్ 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ మొక్కలు కూడా ఉన్నాయి. ఈ టమాటోస్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్‌కి నేను సీడ్స్ ఏమి తీసుకోలేదు. నేను కొన్న వాటితోనే సీడ్స్ చేసుకొని దానితో మొక్కలు పెంచుకున్నాను. గ్రీన్ చిల్లీ ఇప్పుడే పూత చిన్నగా గ్రీన్ చిల్లీస్ వస్తున్నాయి.
క్యాప్సికమ్ కూడా ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. పుదీనా ఇంకా మేతి కూడా నేను ఇంట్లోనే పెంచుకుంటాను. ఇలా హార్వెస్ట్ చేసుకోవడం నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇవి మా ఇంట్లో కాసిన టమాటోస్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.